మరో 3 రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో రాయదుర్గం పట్టణంలో దాదాపు 27 రోజుల పాటు అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం పక్షాన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మా మైనార్టీ నాయకులందరూ కూడా సౌకర్యవంతంగా రోజా ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ భోంచేసి వెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు. ఏడాదిలో 1 నెల రోజుల పాటు చాలా దీక్షగా ఈ ఉపవాసం చేయడం అనేది ఆరోగ్యపరంగా అట్లాగే ఆధ్యాత్మిక పరంగా చాలా మంచిది. దీన్ని పాటిస్తున్న ముస్లిం సోదరులు ఎంతగానో ధన్యజీవులు. రాయదుర్గం నియోజకవర్గంలో ఎప్పటి నుంచినో తరతరాలుగా హిందూ ముస్లింలందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఆనందంగా బతుకుతూ ఉన్నారు. ఇట్లాంటి ఒక సుహృద్భావ వాతావరణం ఎల్లకాలము కొనసాగాలని అందరూ ఐకమత్యంగా ఈ ప్రాంత బాగు కోసం, ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం పనిచేయాలని, కలిసిమెలిసి జీవించాలని నేను ప్రగాఢంగా కోరుకుంటా ఉన్నా. నా నియోజకవర్గంలో ఏ మైనార్టీ కుటుంబానికి ఆపద వచ్చినా, ఎవరికి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా వాళ్లకు తోడుగా నిలబడడానికి, లౌకికవాద పరిరక్షణకు, ముస్లింల హక్కుల రక్షణకు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. మహనీయుడు ఎన్టీ రామారావు గారు పట్టిన ఈ పార్టీ ఆది నుంచి ముస్లింలను హక్కున చేర్చుకొని వాళ్ళ అభివృద్ధికి, సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉంది. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఈరోజు ముస్లింలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ, వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ, వాళ్ళ ఆలోచనలకు తావిస్తూ తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల హక్కులకు ఎలాంటి భంగము రాబోదని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.